సారీ అమ్మా. అమ్మ లేమ్మా, నువ్వు పంపించిన లెటర్ అప్పటి చదువుంటే ఎప్పుడు వచ్చేవన్నమ్మా. చిన్ని నాన్న, ఎలా ఉన్నావురా? నీతో మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుందో. నీకు ఫోన్ చేస్తే ఎక్కడ నా వల్ల డిస్టర్బ్ అవుతావో అని ఈ ఉత్తరాలు రాస్తున్నా. తెలుసురా, నీకు నా మీద చాలా కోపంగా ఉందని. నిజంగానే నేను నిన్ను అర్థం చేసుకుని ఉండాల్సిందేమో. అమ్మని కదా, ఒక్కగానొక కొడుకు ఎక్కడ దూరం అవుతాడని భయం. చిన్నప్పటి నుండి ఒక్కదాన్నే నేను పెంచా. మీ నాన్నగారు మనల్ని వదిలిపోయినప్పుడు కూడా నేను కృంగిపోలేదు. ఎందుకంటే నా చిన్ని నాన్న నాతో ఉన్నాడనే ధైర్యం. నా లోకం నువ్వేరా. నీకే లోటు రాకుండా చూసుకోవాలని అనుకున్నా. అందుకే నువ్వు ఏది అడిగినా కాదనలేకపోయా, ఒక్కటి తప్ప. అయినా నాకేం బాధగా కోపంగా లేదు నాన్న. నీ సంతోషమే నాకు ముఖ్యం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చేవాడివో. అమ్మా అని ఏడుస్తూ నువ్వు చూసే చూపు ఉంది చూడు, అది ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటిది ఇప్పుడు నువ్వు వేరే దేశంకే వెళ్ళిపోయావు. అప్పుడు ఈ అమ్మనే నీ లోకం. నాకు తెలుసు నాన్న, నీకు ఇప్పుడు ఒక లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. కానీ నేనే ఒంటరిగా అయిపోయా. నాకు కావాల్సింది నువ్వు పంపించే డబ్బో ఇంకేదో కాదు నాన్న. అమ్మా అనే నీ పిలుపు. నువ్వు ఎంత పెద్దవాడివేనా, నువ్వు మాత్రం నాకు ఇంకా చిన్నపిల్లోడివేరా. నీ పక్కన కూర్చొని నీ తలపైన చేయి పెట్టి 2 మాటలు మాట్లాడితే చాలు నాన్న. జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. ఎప్పుడైనా అమ్మ గుర్తొస్తే రావడానికి ఆలోచన చేయకు. ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉండే మీ అమ్మ. అమ్మ లేదనే బాధ కంటే నా పంతంతో అమ్మతో గడిపే సమయం పోగొట్టుకునే బాధే ఎక్కువగా ఉంది. మన పంతాలు మనల్ని గెలిపిస్తాయేమో, కానీ సమయం మాత్రం ఎప్పటికీ క్షమించదు.